ఇక మొదలెడదామా అని పెట్టా. ఎందుకంటే ఆ మూడు పార్టీలు కూడా ఎక్కడ తగ్గట్లా. వైపు సరే సమ్మర్ కొంత వర్షాలు పడుతున్నా కూడా మీ హీట్ తోటి ఆ హీట్ ఏం తగ్గనివ్వకుండా మెయింటైన్ చేస్తున్నారు, జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరికి రెస్క్యూకి రావాలి? ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్, నాకేమన్నా బ్రాండ్ ఉందా లేదా పరిపాలన గురించి మాట్లాడుతూ ఉంటే దిస్ ఈజ్ మై బ్రాండ్, నా ఫోకస్ ఇది అని చెప్తూ ఆయన ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ లోపు మరి పొలిటికల్ ఎలిగేషన్స్ ఆగో కదా. ఇక భారీ కుంభకోణాలు బయటపెడతానని కేటీఆర్ అంటారు. బీజేపీ రేవంత్ రెడ్డికి పెద్ద రెస్క్యూగా ఉందనేమో మా శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు. లేదు కేటీఆర్ని కాపాడుతూ రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని ఒక విచిత్రమైన కాంబినేషన్, పొలిటికల్ కాంబినేషన్ నడుస్తున్న వ్యవహారం కనిపిస్తోందా దయాకర్ గారు తెలంగాణ? రిషిజీ, ఇద్దరు మిత్రులకు కూడా శుభోదయం. అయితే ఇదంతా కూడా ఒక పొలిటికల్ గేమ్లో భాగమే. ఎవరు అంటే బ్లేమ్ గేమ్ ఉంటుంది, మైండ్ గేమ్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ గేమ్ అనేది వాళ్ళు ఎన్రిచ్ కావడానికి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రభుత్వంగా ఎప్పుడు కూడా ప్రజాపక్షం ఉండాల్సిన సందర్భంలో విపక్షాలు ప్రజాపక్షమే ఉండాల్సిన స్థితిలో ప్రభుత్వ వ్యతిరేకతతో ప్రజల్ని కూడా వ్యతిరేకించే స్థాయికి విపక్షాలు కొన్ని రావడం అనేది విచిత్రం. దాన్ని ఎందుకు ఏమంటారు, మళ్ళీ ఇండైరెక్ట్ ఎందుకు? ప్రజలు చాలా తప్పు చేసిండ్రు, ప్రజలు అసలు ఈ హామీలకు నమ్మి కాంగ్రెస్కి అధికారం ఇచ్చిండ్రు, కాంగ్రెస్ మోసం చేస్తుందని ఒక రాంగ్ నోషన్స్ అన్ని కూడా బీఆర్ఎస్ ప్రత్యేకించి చేస్తున్నది. బీజేపీనేమో తన స్టేక్ లేదు కాబట్టి, థర్డ్లో ఉన్నది కాబట్టి సెకండ్ కొరకు ప్రయత్నం చేయడం, సెకండ్కి వచ్చిన తర్వాత ఫస్ట్కి ప్రయత్నం చేయడం బీజేపీ స్ట్రాటజీ. న్యాచురల్గా ఏ స్టేట్లోనైనా అత్యంత బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు ఇమీడియట్ సక్సెసర్ను వెంట పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకొని వాళ్ళని కొట్టేసి వాళ్ళు సెకండ్ ప్లేస్కి రావడం అనేది ఆనవాయితీ ఎక్కడైనా సరే. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఏంటంటే బీఆర్ఎస్ను కొట్టే పనిలో వాళ్ళు కొంత లొంగ తీసుకున్నారు. ఎందుకంటే ఎంపీల విషయంలో వాళ్ళు తగ్గిందనే మాట వాస్తవం. సరే, ఎమ్మెల్సీలు అంటే మిక్స్డ్గా ఉన్నది, వాళ్ళు కొన్నిసార్లు చేయలేదు, చేసిండ్రు. ఇప్పుడు బీజేపీ అక్కడ చేసింది, ఇప్పుడు ఇక్కడ చేసింది, మేము ఇక్కడ హైదరాబాద్ దాంట్లో చేయలేదు. ఇట్లాంటి సందర్భాల్లో ఒకరి మీద నెగిటివ్ కామెంట్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీ ఎలక్షన్స్లో 0 వచ్చినాయి, తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీరు లేరు కాబట్టి మీరు బీజేపీకి లీన్ అయిందని చెప్పి కాంగ్రెస్ అంటే అనడానికి రాజకీయ విమర్శకు ఉపయోగపడ్డది. ఇటువైపు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయలేదు, మీరు ఎంఐఎంకు అనుకూలంగా మారడానికి కాంగ్రెస్ సిద్ధపడ్డదని బీజేపీ అనడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఒకరి మీద ఒకరు రాజకీయ విమర్శలు చేసుకోవడానికి ఉన్నాయి. కానీ మిమ్మల్ని కాదు, మీకు ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీ సరే, బీజేపీ దాదాపుగా అధికారం అంచుల దాకా ఉన్న పరిస్థితి నుంచి ఒక్క టిల్ట్ తీసుకుని కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ప్రజల్లోకి రావడము, రేవంత్ రెడ్డి సీఎం ఇవన్నీ జరిగిపోయి దాదాపు 7.5 పాలన అయిపోయినా కూడా ఇప్పటికి కూడా మీకు ఈ రెండు పార్టీలతోనూ సంబంధాలు ఉన్నాయని విచిత్రంగా ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏంటంటే బీజేపీ మిమ్మల్ని ఏదో తమలపాకుతో అలా కొట్టినట్టు చూపిస్తుంది, కానీ అది నిజం దెబ్బ కాదు, పైకి తూతు మంత్రం కానీ ఇప్పటిదాకా చెప్పారు. ఇప్పుడు అలాగే బీఆర్ఎస్ మీరు ఒకళ్ళొకళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారనేమో బండి సంజయ్ అంటారు, అలాగే నిన్న ధరంపూర్ అరవింద్ కూడా అన్నారు. ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితము ఇదే డైలాగ్ నాది ఉంటుండే, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా, వచ్చిన చుట్టం. తర్వాత బీజేపీ కమలం బీఆర్ఎస్ గులాబీని 2 చెవులలో పెడుతున్నది ప్రజలకు అని చెప్పి ఇట్లా మేము చేస్తుంటాము. అది కానీ ఇప్పుడు ఇక్కడున్న వాస్తవ పరిస్థితిని మనం గమనిస్తే ఇప్పుడు ఒకటే లిట్మస్ మనకు, కాంగ్రెస్ విచారధారతో బీఆర్ఎస్ కలిసిపోతుందా అని మనం ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ ఐడియాలజీతో అంటే గతంలో అవుననే సాక్ష్యాలు చెప్తున్నాయి. బీజేపీతో బీఆర్ఎస్ కలిసిపోతుందా అని అంటే గతంలో ప్రాక్టీసెస్ అవుననే చెప్తున్నాయి. బీఆర్ఎస్ ఎటైనా వెళ్ళొచ్చు, దానికి ఒక స్కోప్ ఉంది. కానీ కాంగ్రెస్ బీజేపీ కలుస్తుంది అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని రాజకీయ విమర్శగానే చూస్తాం తప్పితే నవ్విపోదురు కాక అన్నట్టుగా అనిపిస్తుంది తప్పితే పెద్దగా సీరియస్గా ఉండదు. ఎందుకంటే దేశంలో కొట్లాడమే కాదు కదా, దేశంలో ఈరోజు బీజేపీని ఎదుర్కొనేందుకు సర్వశక్తులు అంటే అన్ని పార్టీలను ఏకం చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. నిన్ననే ఏఐసిసి మీటింగ్లు కూడా మీరు చూసిండే ఎట్లా బ్రిటిష్కు బీజేపీకి పోల్చిన వైరం కానీ, రాహుల్ గాంధీ గారిని ఏ విధంగా చేసినది. ఇక స్టేట్ పాలిటిక్స్కి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఎక్స్ గారు మంచిగా ఉంటారు, వై గారు మంచిగా ఉంటారు, జెడ్ గారు ఇట్లా ఉంటారు, ఇట్లా అనేది ఒక చర్చ జరుగుతుంది. అది బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది.
కానీ ఇక్కడ నేనేంటంటే స్పెసిఫిక్గా ఎందుకు బీఆర్ఎస్ను అక్కడ వైసీపీని కూడా కంపేర్ చేస్తా. వీళ్ళు ఇంకా ఎటు లేరు, గోడ మీద పిల్లివాట అని ఉన్నారు. అవకాశం ఎటు అనుకూలంగా వస్తే అటు టిల్ట్ అవ్వడానికి అనుకూలంగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని అనాలి. ఇప్పుడు అంటే రేపు అవసరమైతే మీతో కూడా కలుస్తారన్నా మీరు చెప్పేది? అంటే వాళ్ళకి అవకాశమే. ఇప్పుడు తెలంగాణ అనే సెంటిమెంట్ వచ్చినప్పుడు తెలంగాణతో బలపడాలనుకున్నాడు ఆ రోజు కేసీఆర్ గారు. ఆ రోజు కాంగ్రెస్ తో వచ్చిండు, కాంగ్రెస్ తో రావాల్సి వచ్చింది. తర్వాత సందర్భంలో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ తో లేకుండు. ఎందుకని అంటారు మీరు? అప్పుడు బీజేపీతో ఆయన సఖ్యతగా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి ఒక్క పాయింట్ ఏదో చెప్పాలనుకుంటున్నారు దయాకర్ గారు, ఒకే నిమిషం. శ్రీధర్ రెడ్డి గారు, ఒకటండి, బేసిక్ గా కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయి, అది ప్రాక్టికల్గా సాధ్యమేనా అనే అంశాన్ని చెప్పినప్పుడు నేరుగా కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ పెట్టుకొని పోటీ చేస్తే అని కాదు. రెండు రకాలు దయాకర్ గారు చెప్పిన దాంట్లోనే ఉంది. ఏంటంటే ఒకటి, ఇక్కడ రెండు జాతీయ పార్టీలు కలిసి బలమైన ప్రాంతీయ పార్టీగా లేకపోతే బలమైన స్థానిక శక్తిగా ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయాలనేటువంటి కుట్ర ఒకటి ఉంది. దాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. అనేక సార్లు ఈ విషయాన్ని చర్చలలో చెప్పాం. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి దయాకర్ గారికో ప్రకాష్ రెడ్డి గారికో ఎవరికో తెలియంది కాదు. రాష్ట్రం మొత్తంలో ఈ 14-15 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది, ప్రజల్లో అసంతృప్తి ఉంది. అదొకే మీరు అన్న పాయింట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ రీజనల్ పార్టీని కాదు దయాకర్ గారి టర్న్ కదా. పాయింట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ రీజనల్ పార్టీని వీకెండ్ చేసి రెండు జాతీయ పార్టీలు తేల్చుకుందామని, అంతేనా? శ్రీధర్ రెడ్డి గారు వస్తా మీ దగ్గరికి, ఆయన కంక్లూడ్ చేశారు. శ్రీధర్ గారు, మీరు చెప్పే వేరియేషన్ డిఫరెంట్. నేను ఎందుకంటే ఇప్పుడు చెప్పాల్సింది బీఆర్ఎస్ కానీ ఏ ప్రాంతీయ పార్టీ, వైసీపీని కూడా ఎందుకు కోట్ చేసినా డిఎంకే కూడా ఉన్నది, లేదంటే ఇంకో ప్రాంతీయ పార్టీ టీఎంసీ లాంటివి ఉన్నాయి. వాటి నేపథ్యాలు ఇప్పుడు టీఎంసీ ఎప్పుడన్నా బీజేపీతో కలవమంటే తగ్గుతుంది, కానీ కలవమంటే కలవదు. కానీ ఇప్పుడు వైసీపీ బీఆర్ఎస్ పార్టీల యొక్క వైఖరి గోడ మీద పిల్లివాటం ఎందుకు ఉంటది అని అంటే, వాళ్ళు డిపెండెంట్ పొలిటీషియన్సే. వాళ్ళకి నేషనల్ వైడ్గా ఒక ఆలోచన విధానంతో ఉండాలనే ఒక ఇతమిద్దమైన ప్రాతిపదిక ఏమి ఉండదు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ ఉన్నాడు, నవీన్ పట్నాయక్ ఎటూ లేడు. వీళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళతో ఉన్నాడు, వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, దానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం డిఎంకే లేదా? లోక్సభకు వ్యతిరేకంగా రాజ్యసభలో అనుకూలంగా వేశారు బీజేపీ. రెండోది, బీఆర్ఎస్ టీఎంసీ క్యాండిడేట్ ప్రెసిడెంట్ పోటీల్లో కూడా చేసింది. ప్రెసిడెంట్ అప్పుడు మన టీఎంసీ క్యాండిడేట్ చేసింది. సో వాళ్ళ అంశాల వారీగా ఉంటారు. ఏది ప్రాంతీయ పార్టీలో ప్రత్యేకించి ఈ రెండు స్పెషల్ స్పేసెస్ ఇవి రెండు కూడా. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో చూడండి, బీజేపీ, టీడీపీ, జనసేన అనే పొత్తు, కానీ జగన్ కూడా మాట్లాడాడు బీజేపీకి వ్యతిరేకంగా. అదొక టిపికల్ సిచ్యువేషన్. ఎందుకంటే ఆయన ఏటో తెలియదు, కాంగ్రెస్ కాయ ఉండలేడు. ఇక్కడ రెండు విచారధారలే ఉన్నాయంటే కాదు. అండర్లైన్ గా సరస్వతి, గంగా యమున సరస్వతి లాగా సరస్వతి అనేది ఒక న్యూట్రల్ వాయిస్ ఉన్నది, అది కనబడకుండా ఉన్నది. దాన్ని ఏమైనా ఇనిషియేట్ చేస్తారా అంటే కేసీఆర్ గారు ఒకసారి ఇనిషియేట్ చేసిండ్రు. ఇప్పుడు అది గుణాత్మకమైన మార్పు తేవాలని బీఆర్ఎస్ పార్టీ పెట్టింది అట్లా. కానీ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్న క్రమంలో బీఆర్ఎస్ బీజేపీతో కాంగ్రెస్ ని అంటగట్టడం అనేది రాజకీయ ఉనికి కోసం తప్పితే వేరే అంశం లేదని చెప్తారు. అందులో భాగంగానే ఉమ్మడి సీఎం అనేది వచ్చిన కామెంట్ అంటారు వాళ్ళు చెప్తారు. అందుకని ఇప్పుడు దానికి నారేషన్ శ్రీధర్ రెడ్డి గారిని చెప్తారు. రైట్, ఒక బ్రేక్ తీసుకుంటా శ్రీధర్ రెడ్డి గారు. బ్రేక్ తర్వాత ప్రకాష్ రెడ్డి